నిధులు బ్యాంకులో జమ చేయకుండా ఏమిటి ఈ డ్రామాలని ప్రశ్నించారు దేవినేని ఉమ. పెన్షన్దారులను మండు టెండలో రమ్మంటారా అని ప్రశ్నించారు. మంచాలపై వృద్ధులను ఎండలో ఊరేగిస్తూ టీడీపీపై విష ప్రచారం చేస్తున్నారని దేవినేని మండిపడ్డారు. పేదవాడికి పెన్షన్ ఇవ్వటానికి, వృద్ధులకు పెన్షన్ ఇవ్వటానికి 56 లక్షల మంది పింఛన్దారుల్ని ఈ మండు టెండల్లో మీరు సచివాలయాలకు రమ్మన్నారంటే మీరు ఒక్క నిమిషం కూడా ఆ పదవిలో ఉండటానికి మీరందరూ కూడా అర్హులు కాదు. ఇమ్మీడియట్గా స్పందించాలని ఎలక్షన్ కమిషన్ని మేము కోరుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, మరొకసారి కంప్లైంట్ చేస్తున్నాం. ఇమ్మీడియట్గా ఇవాళ కూడా సచివాలయాలకి డబ్బు రాలేదు, దాని మీద కూడా సిఎస్ సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఇమ్మీడియట్గా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలని ఆర్డర్స్ కూడా మాడిఫై చేయాలి, ఆర్డర్స్ కూడా ఇవ్వాలని నేను సిఎస్ని డిమాండ్ చేస్తున్నాను. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం సభలో మళ్ళీ బహిరంగ సభల్లో మళ్ళీ చెప్పబోతున్నారు. 4,000 పెన్షన్, 3,000 పెన్షన్ని 4,000 పెన్షన్గా పింఛన్ని పెంచి ప్రతి ఇంటికి తెల్లవారుజామునే మొదటి రోజు మొదటి నెల మొదటి గంటలోనే పంపించడానికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని ఇవాళ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సభలో చెప్తా ఉన్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా ఏదైతే ఇవాళ నువ్వు ఆసరా బటన్ నొక్కావు, విద్యాదేవిని బటన్ నొక్కానన్నావు, ఆరోగ్యశ్రీ బటన్ నొక్కానన్నావు, అన్ని బటన్లు కూడా చేయూత డబ్బులు కావచ్చు, ఆసరా డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ 13,000 కోట్లు కూడా నీ అస్మదీయులకి, నీ పార్టీ నాయకులకి, నీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చెప్పిన కాంట్రాక్టర్లకి ఆ డబ్బులన్నీ కూడా కట్టబెట్టారు. అందుకనే ఇవాళ సచివాలయాలకి డబ్బు రాకుండా ఇబ్బందులు పడతా ఉన్నారు. 3వ తారీఖు ఇస్తామన్నా చెప్పినా కూడా ఇవాళ కూడా సచివాలయాలకు డబ్బు రాలేదు. కాబట్టి దీని మీద ఇమ్మీడియట్గా చీఫ్ సెక్రటరీ ఇమ్మీడియట్గా స్పందించాలి.